హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జేఈ నీట్ ఎంసెట్ ఎగ్జామ్లో ఆల్డిహైడ్ కీటోన్ కెమికల్ రియాక్షన్స్ అనేవి ఇంపార్టెంట్. కంపల్సరీ వీటిలో నుంచి ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. సో అందులో ఏంటంటే ఆల్డాల్ కండెన్సేషన్ మీన్స్ 2 moles ఆఫ్ ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్ హ్యావింగ్ ఆల్ఫా హైడ్రోజన్స్ treated with a dilute NaOH, a beta hydroxy carbonyl compound is formed. దీన్నే మనం ఆల్డాల్ అంటాం. 2 moles of aldehydes or ketones having alpha hydrogens treated with a base dilute NaOH, a beta hydroxy carbonyl compound is formed. For example, 2 moles of acetaldehyde తీసుకుందాం. 2 moles of acetaldehyde in presence of base, a beta hydroxy carbonyl compound ఫామ్ అవుతుంది. మనకి కార్బొనిల్ గ్రూప్కి ఇది ఆల్ఫా పొజిషన్, ఇది బీటా పొజిషన్. సో బీటా హైడ్రాక్సీ కార్బొనిల్ కాంపౌండ్, దీన్నే మనం ఆల్డాల్ గ్రూప్ ఉంది కాబట్టి ఆల్డాల్, ఆల్కహాల్ గ్రూప్ ఉంది కాబట్టి ఆల్డాల్ అంటారన్నమాట. ఆల్ఫా హైడ్రోజన్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది. కార్బొనిల్ గ్రూప్కి ఎడ్జసెంట్లో ఆల్ఫా కార్బన్కి అటాచ్ అయిన హైడ్రోజన్స్ని ఆల్ఫా హైడ్రోజన్స్ అంటారు. ఓకే, 2 moles సేమ్ ఆల్డిహైడ్స్ తీసుకోవచ్చు 2 moles, లేదంటే 2 కీటోన్స్ లేదా 2 డిఫరెంట్ ఆల్డిహైడ్ అండ్ కీటోన్స్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా, దీని మెకానిజం ఎలా ఉంటుందంటే ఫస్ట్ స్టెప్లో మనకి కార్బేన్ అయాన్ అనేది ఫామ్ అవుతుంది. కార్బేన్ అయాన్ దీన్నే మనం ఈనోలేట్ యానయాన్ అని కూడా అనొచ్చు. ఈనోలేట్ యానయాన్. సో ఇది రెజొనెన్స్ స్టెబిలైజ్డ్ కాబట్టి స్టేబుల్గా ఉండదు. సో దీన్ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు. ఓకేనా, ఫస్ట్ స్టెప్లో ఈనోలేట్ యానయాన్ అనేది ఫామ్ అవుతుంది. అంటే సెకండ్ స్టెప్లో ఏమవుతుందంటే ఈ కార్బేన్ అయాన్ అనేది సెకండ్ మోల్ ఆఫ్ ఆల్డిహైడ్తో రియాక్ట్ అవుతుంది. ఈ కార్బేన్ అయాను సెకండ్ మోల్ ఆఫ్ ఆల్డిహైడ్తో రియాక్ట్ అయ్యి ఆల్కాక్సైడ్ అయాన్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఈ ఎలక్ట్రాన్ అనేది, ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది ఇక్కడ కార్బన్కి అటాక్ అయితే ఈ ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్ మీదకి షిఫ్ట్ అవుతుంది. దీన్నే మనం ఆల్కాక్సైడ్ అయాన్ అంటారు. ఆల్కాక్సైడ్ అయాన్. ఓకే, నెక్స్ట్ ఈ ఆల్కాక్సైడ్ అనేది ప్రోటాన్ని టేకప్ చేస్తుంది ఫ్రమ్ సాల్వెంట్. సాల్వెంట్ అంటే వాటర్ మాలిక్యూల్. వాటర్లో H+ OH- కదా ఉండేది. సో ఈ H+ని తీసుకుంటుంది. CH3 COH CH CH2 CHO. ఓకేనా, ఇదే మనకి బీటా హైడ్రాక్సీ బ్యూటనాల్డిహైడ్. సో ఆల్డాల్స్ అనేవి
ఈజీగా డీహైడ్రేటెడ్ అయిపోతాయి. అంటే వెన్ హీట్ చేసినప్పుడు మనకి వాటర్ మాలిక్యూల్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ OH గ్రూప్లో నుంచి ఇక్కడ H వాటర్ మాలిక్యూల్గా రిలీజ్ అయిపోతుంది. అప్పుడు మనకి CH3 డబల్ బాండ్ CH డబల్ బాండ్ CH4. దీన్నే మనం ఆల్ఫా బీటా అన్సాచురేషన్ ఉంది కదా, అన్సాచురేటెడ్ కార్బోనిల్ కాంపౌండ్ అంటాం. ఓకేనా? సో ఏం చెప్పాం, 2 moles ఆఫ్ ఆల్డిహైడ్స్ కానీ కీటోన్స్ కానీ హ్యావింగ్ ఆల్ఫా హైడ్రోజన్స్ ట్రీటెడ్ విత్ ఏ బేస్ ఏ బీటా హైడ్రాక్సీ కార్బిల్ కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. ఫస్ట్ స్టెప్లో మనకి 1 mole ఆఫ్ ఆల్డిహైడ్ నుంచి కార్బేన్ అయాన్ ఫామ్ అవుతుంది. ఈ కార్బేన్ అయాన్ అనేది సెకండ్ మోల్ని అటాక్ చేస్తుంది. అటాక్ అయ్యి మనకి ఆల్కాక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. దెన్ అగైన్ ఈ ఆల్కాక్సైడ్ అనేది ప్రోటాన్ తీసుకుంటుంది సాల్వెంట్ నుంచి, తీసుకుని మనకి బీటా హైడ్రాక్సీ బ్యూటనాల్డిహైడ్ అనేది ఫామ్ అవుతుంది. దెన్ డీహైడ్రేషన్ చేసినప్పుడు మనకి ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బోనిల్ కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఈ ఆల్డల్ కండెన్సేషన్స్ అనేవి సేమ్ 2 molecules ఆఫ్ ఆల్డిహైడ్స్ లేదంటే 2 molecules ఆఫ్ కీటోన్స్ సేమ్ ఉన్నప్పుడు రియాక్ట్ అయ్యి మనకి రియాక్ట్ అవుతుంది. అదే 2 different మాలిక్యూల్స్ తీసుకున్నా కూడా మనకి అంటే 1 molecule ఆఫ్ ఆల్డిహైడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఎసిటాల్డిహైడ్ ప్లస్ ప్రొపనాల్డిహైడ్ తీసుకున్నాం అనుకోండి, ప్రొపనాల్డిహైడ్ మనకి ఇక్కడ ఏమవుతుందంటే 4 ఏ మిక్సర్ ఆఫ్ 4 ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి. మిక్సర్ ఆఫ్ 4 ప్రొడక్ట్స్, ఎందుకంటే ఎసిటాల్డిహైడ్లో ఆల్ఫా హైడ్రోజన్స్ ఉంటాయి, ప్రొపనాల్డిహైడ్లో ఆల్ఫా హైడ్రోజన్స్ ఉంటాయి. సో ఏ మిక్సర్ ఆఫ్ 4 ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి. 2 కీటోన్స్ తీసుకుంటే కనుక అది కొంచెం డిఫికల్ట్ అనమాట ఆ రియాక్షన్ అనేది. నెక్స్ట్ 1 moleculeలో ఆల్ఫా హైడ్రోజన్స్ ఉండి అనదర్ మాలిక్యూల్లో ఆల్ఫా హైడ్రోజన్ లేకపోతే కనుక మనకి 2 ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి. దిస్ ఈజ్ ద ఆల్డల్ కండెన్సేషన్. ఓకే, ఎగ్జామ్లో మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే మనకి రియాక్షన్లో ఇచ్చినప్పుడు ఫైనల్ ప్రోడక్ట్ ఇది ఫామ్ అవుద్ది. అంటే ఫస్ట్ డైల్యూట్ NaOH ఇలా ఇస్తే కనుక మనం రాయాల్సిన ప్రోడక్ట్ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కాంపౌండ్. Okay, this is the aldol condensation, very important. Okay, thank you.